నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన తెలుగు కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. స్వామివారి కరుణా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. పదమూడు కిలోమీటర్ల మేర 2.20 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 33 kV విద్యుత్ లైన్ ను ప్రారంభించిన శాసనసభ్యులు రాము. ప్రజలకు అంతరాయం లేని నిరంతర విద్యుత్తును అందజేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే. నందివాడ మండలంలో 6.5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా గత రోజు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వెనుగండ్ల రాము పాల్గొని స్వామివారి తిరు కళ్యాణ వేడుకలను వీక్షించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గుడివాడలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక మహోత్సవ వేడుకలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడంతో పాటు నేడు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవ వేడుకలను ఎంతో వైభవపేతంగా నిర్వహించారని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలియజేశారు. స్వామివారి కరుణా కటాక్షాలు గుడివాడ నియోజకవర్గ ప్రజలు అందరిపై ఉండాలని, రాబోయే కాలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు భగవంతుడు ఆశీస్సులు కూడా తప్పకుండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తిరు కళ్యాణ వేడుకలో టీడీపీ నాయకులు జగన్మోహన్ రావు, లింగం చిట్టిబాబు మరియు పలువురు టీడీపీ నాయకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి గోపాలరావు, అర్చకులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి అన్ని రంగాల్లో అగాధంలో ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు. ఒక ఏడాది కాలంలోనే నందివాడ మండలంలో 6.45 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేయటమే నిదర్శనమని అన్నారు. నందివాడ మండలంలోని జగన్నాథపురం, నందివాడ, తుమ్మలపల్లి, తమిరిస, రుద్రపాక, ఇలపరు గ్రామాల్లో 2.86 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 33 బీటీ మరియు సిసి రోడ్లను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఒక్క నందివాడ మండలంలోని 6.45 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. నేడు ప్రజలందరితో కలిసి నందివాడ మండలంలో రోడ్ల పండుగను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి అగాధంగా మాదిరి ఉన్న
గుడివాడ నియోజకవర్గ పరిస్థితులను ప్రస్తుతం ప్రగతి పథంలోకి తీసుకొచ్చామని, రాబోయే 4 నెలల్లో అభివృద్ధి చెందిన గుడివాడను మనందరం చూస్తున్నామని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో రోడ్లు లేని గ్రామాలు అనేవి ఉండవని ఆయన స్పష్టం చేశారు. శంకుస్థాపన కార్యక్రమాల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్నేశ్వరరావు, బీసీ చైర్మన్ ఎలగడ్డ రవి, సీనియర్ టీడీపీ నాయకులు అరేకపూడి రామశాస్త్రులు, చేకూరి జగన్మోహన్ రావు, పలువురు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి నాకు తోడుగా ఉండి మన రాధాకృష్ణ నా విజయంలో కీలక పాత్ర వహించారు. అలాగే అందుకనే మీ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది మొదటి నుంచి. ఈ మీ గ్రామానికి సంబంధించి అంటే మంచి హార్డ్ వర్కర్ ఉన్నాడు తుమ్మలపల్లి రాధాకృష్ణ. ఎంత ఎంటబడి కావాలి, నాకు కావాలి, నా హాయిలో జరగాలి. గత 4 ఏళ్లలో ఏమీ చేయలేకపోయాను. చాలా అభివృద్ధి అనేది మనం ఇక్కడ చేయటం అనేది కుదరలేదే మాత్రం అని చెప్పేసి ఎమ్మటబడి రకరకాలుగా ఎంటబడి మొత్తం మీద ఎక్కడో ఒకసారి ముందు ఇచ్చినవి కాకుండా ఇంకో 10 లక్షలు మిగిలిపోయినాయి అనుకుంటే గబగబా అప్పటికప్పుడు తెచ్చేసుకుని నాతో మాట్లాడించుకుని అంత ప్రొయాక్టివ్గా ఉంటాడు. నాకు చాలా చాలా అత్యంత ఇష్టమైన వ్యక్తి. అంత స్ట్రాంగ్ గాను పనిచేస్తా ఉన్నాడు. మీకు అందరికీ మీ అభివృద్ధి పూర్తిగా కోరుకుంటా ఉన్నాడు ఇక్కడ. అలాంటి వ్యక్తిని మీరు ఇంతకుముందు నేను రాకముందే మీరు గుర్తించినందుకు తుమ్మలపల్లి గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు ఫస్ట్ గా. ఎందుకంటే ఇవాళ నేను ఏదైనా పని కావాలంటే ఏం చేయాలి అంటే ఎక్కడి నుంచి రావాలి అనేది నేను ఆలోచిస్తుంటే ఈ లోపు నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పుడు వెనక దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఫండ్స్ నా దగ్గరికి వస్తున్నాయో ముందే తెలిసేసుకుని గబగబా వచ్చేసి కావాల్సింది చేపించుకుంటా ఉన్నాడు. ఇది 50 లక్షలు మీకు ఇక్కడ ఇవ్వటము ప్లస్ 80 లక్షలు వెంటబడి తెచ్చుకున్నాడు ఈ ఫండ్ కూడా. బేసికల్ ఇక్కడ మీ మెయిన్ రోడ్ కూడా ఈ దీంతో మీకు చాలా వరకు రోడ్లు అన్ని పూర్తవుతా ఉన్నాయి. ఇది అంతేకాకుండా తన ఒక విషయం మర్చిపోయాడు. యాక్చువల్ గా ఈ చెరువుకు కూడా చుట్టూ కావాలి అని చెప్పేసి ఫెన్సింగ్ కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో గోల్ చేస్తా ఉన్నాడు. అది కూడా వెంటనే సాధ్యమైనంత వెంటనే చేసి పెడతా అని చెప్పేసి మీకు కూడా మాటిస్తున్నా. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నాం. మన ఈసారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావాలి, ఈ అరాచకాలు భరించలేమని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి గట్టిగా స్ట్రాంగ్ గా పనిచేసి నా గెలుపులోనూ చంద్రబాబు గారి గెలుపులోనూ ప్రతి ఒక్కరూ పాలు పంచుకున్నారు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా గాని పని ఎలా చేయాలో అని తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ పని ఎందుకు చేయాలి, చేస్తే ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి నష్టం వస్తుంది, దానివల్ల నష్టం వచ్చే వాళ్ళకి ఎలా కాంపన్సేట్ చేయాలి, మొత్తం అంతా తెలుసుకుని చేసుకునే వ్యక్తి. ఎందుకంటే ఆయన అపారమైన పరిపాలనా జ్ఞానం ఉంది. గత 40 ఏళ్లుగా మన రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్న వ్యక్తి ఆయన. సో అలాంటి ఆయన నాయకత్వంలో పనిచేయటంతో మాకు కూడా చాలా చాలా విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక పని అంటే ఇంతకుముందు మీరు చాలా సార్లు కూర్చుంటారు, తొగ్గులకు పనులు చాలా చేసుకుంటూ వచ్చారు. ఏదైనా కానీ వాళ్ళకి నచ్చిందే కరెక్ట్ అన్నట్టుగా వెళ్ళిపోయే పరిస్థితిలో వచ్చి ఇప్పుడు ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేయటం మొదలెట్టాం మేము వచ్చిన దగ్గర నుంచి. దానిలో ప్రధానంగా మనం అనుకున్నట్టుగా మంచినీరు, అందరికి తాగునీరు అందించాలి అనేది నా కోరిక ఫస్ట్ నుంచి. మీకు వచ్చినప్పటి నుంచి నేను ఎలక్షన్ టైంలో తిరిగేటప్పటి నుంచి చూస్తాను. నన్ను మీ అందరూ వాటర్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటర్ సమస్య తీరుస్తానికి కూడా మనకి అవకాశం వచ్చి ఫస్ట్ గా అది తీరుస్తానికి కంకణం కట్టుకుని మంచినీళ్ళు అయితే గనక మనకి ఇంతకు ముందులాగా దరిద్రమైన నీరు రాకుండా అన్ని ఫిల్టర్ బయటలు అన్ని బాగు చేసుకోవటం జరిగింది. అలాగే మనకున్న రోడ్లు ఎలాంటివి ఉన్నాయనేది చూసి మీకు తెలుసు. ఆ రోడ్ల గురించి మొత్తం మన మండలానికే 7 కోట్ల
7 కోట్ల రూపాయలతోటి నందివాడ మండలం మొత్తం రోడ్లు వేయించడం జరిగింది. ఇది మరి ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా వివిధ నాబార్డు రుణాలు తెచ్చుకున్నాం. ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు ఎక్కడ ఏం దొరుకుతాయి అనే ఉద్దేశంతో ప్రతి దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఖజానా ఖాళీ అయినా గానీ మేము ఇన్ని అభివృద్ధి పనులు కూడా చేయగలుగుతున్నాం అంటే నిజంగా చిత్తశుద్ధితోటి, చంద్రబాబు గారి చిత్తశుద్ధితోటి, మన పవన్ కళ్యాణ్ గారి ఆశతోటి, కష్టపడటంతో ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నాయి. మనం కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ఎలాంటి పరిస్థితిలో మనం బయటపడ్డా, అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఎలా నడుస్తున్నాము అనేది. సో మిగతా మీకున్న ఏమాత్రం మిగిలిన రోడ్లైనా కానీ ప్రతి ఒక్కటి కూడా వేయించడం జరుగుతుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో సిమెంట్ రోడ్డు మాకు కావాలి అని అడగాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి గ్రామంలోనూ రోడ్లు వేపిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. మీకు ఆ తర్వాత వేద్దామన్న రోడ్లు అవసరం లేనట్టుగా చేస్తాం అనేది మా గ్యారంటీ. ప్రారంభోత్సవాలు చేసుకుంటాం. ఇదంతా కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇన్ని కూడా జరుగుతున్నాయి. నేను ఈ గతంలో ఏదైతే ఎలక్షన్ లో మేము ప్రామిస్ చేశామో అవన్నీ కూడా పెన్షన్స్ కానీ 3 సిలిండర్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ ఇంకా రాబోయే కొన్ని ఇంకా వాల్సి ఉన్నాయి. అవి కూడా త్వరలో అవి కూడా 1-2 నెలల్లో పూర్తి కాబోతున్నాయి. సూపర్ 6 ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 బ్యాలెన్స్ గా తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధిలో మేమందరం ముందుంటాం. ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ కింద 50 లక్షలతో మంజూరైనవి. రేపు రాబోయే త్వరలోనే మళ్లీ వస్తాయి. నెక్స్ట్ విడతలో వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా వాటిలో కూడా ఇంకా మిగిలిపోయిన రోడ్లు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేస్తాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా పాలన సాగిందో మీకు తెలుసు. ఇప్పుడు మట్టిపోయిన 5 సంవత్సరాల్లో ఎవరు మన అడితాకి మనకి అవకాశం ఇవ్వాల ఆ ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టారు, దుర్మార్గంగా పాలన చేశారు. కానీ ఈ రోజున ప్రజాస్వామ్యం కాపాడుతున్నాం. ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేస్తాకి, ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చేస్తాకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏదైతే మీకు మాట ఇచ్చామో అన్ని కూడా పూర్తి చేస్తాం. ఎవరు అధైర్యపడవసలా. ఎందుకంటే వాళ్ళ కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎకిలిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ అన్ని కూడా పక్కన పెట్టి మేము చిత్తశుద్ధితో పనిచేస్తా సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ అందుబాటులో ఉంటాం. ఏ గ్రామంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మేము ఉండి మేము పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. గుడివాడ ఎండీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గుడివాడ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే రాము మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలనకు P4 ద్వారా చేయనున్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. అనంతరం అధికారులు మరియు P4 సభ్యులతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సహజ వనరులపై దృష్టి, పేదరిక నిర్మూలనకు చేయనున్న కార్యక్రమాలపై సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో P4 సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలోని బంగారు కుటుంబాల గుర్తింపుతో పాటుగా P4 లో స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవ్వాలనుకునే ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు మరియు ఔత్సాహికులను గుర్తించాలని అన్నారు. 13వ తేదీన నిర్వహించనున్న సమావేశం నాటికి పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేయాలని యంత్రాంగానికి ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రామకోటేశ్వర, ఎండీఓ విష్ణుప్రసాద్, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు వాసమురళి, P4 సభ్యులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అది మేజర్ కాన్సెప్ట్ కింద. సో దీనిలోకి మనకు ఐడెంటిఫై చేసిన విధానం కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ వాళ్ళు ఎవరు అనేది మనం కొంచెం స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తే ఈ P4 అనేది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ముందుగా మనకి ప్రజలకి ఏం కావాలి అనేది కూడా మనం క్లారిఫై చేసుకుని మీకు అని అంటే ప్రతి ఒక్కరూ ఆటో అడుగుతారు, ప్రతి ఒక్కరూ కుట్టు మిషన్ అడుగుతారు, లేదా ఇంకోటి అడుగుతారు. ఇలాంటి అందరూ ఒకటి అడిగితే మిగతా 25 మంది కూడా అదే అడుగుతారు. సో దానివల్ల ఎవరికి లాభం లేకుండా పోతుంది. కానీ నిజంగా పర్పస్ సాల్వ్ అవ్వదు అనేది నా ఉద్దేశం. వాళ్ళు అడిగిన దాంతో పాటు కాకపోతే మనం ఎడ్యుకేట్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది నేను అనుకుంటాను. సో ఇక్కడ మనకి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రిక్వైర్ హెల్ప్ అనేది మనం ముందుగా ప్రధానంగా ఐడెంటిఫై చేసుకోవాలి. దట్ ఇస్ మస్ట్ అండ్ ప్రతి ఒక్కరు
తెలుసుకోవాల్సింది. కాకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ క్యాన్ హెల్ప్ అనేది, అంటే ఎవరైతే హెల్ప్ చేయగలరో మనకి దాతలుగానో లేదు మెంటార్స్ గానో ఉండగలరు అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఇమీడియట్గా ఉంది. సో దీని ప్రకారం మీ అందరితోనూ కూర్చుని నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మీ అందరితోనూ పంచుకుందాం అనే ఉద్దేశం ఉంది. ఈ వీక్లోనే మనకి ఎప్పుడైనా కానీ ఒక పూర్తి స్థాయి మీటింగ్ పెట్టుకుని ఒకసారి కూర్చుంటే బెటర్. మరి మీరు అంత అవసరమా లేదో మరి తెలియదు, అవసరం అంటారా? సార్ ముందు P4 టీమ్ సార్ 3 మండలాల నుంచి P4 టీమ్ రమ్మన్నాం సార్. ఓకే, ఈ రోజు ఒక మండలమేనా మీరు? ఇవి ఓన్లీ గుడివాడ సార్. గుడివాడ వరకే. ఓకే, స్టాఫ్ బట్టి కంటిన్యూస్ కాన్స్టిట్యున్సీ వైజ్ చేస్తారు. 5గురిని కాన్స్టిట్యున్సీ వైజ్ 3 మండలాల టీం ఉన్నాయి సార్. మండలాల టీంలోనే ఎంపీడీఓ గారిని ఇన్స్ట్రక్టర్ గారిని రమ్మని సార్. అందరినీ వీళ్ళందరితో ఒకసారి కూర్చుని ప్రధానంగా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇక్కడ సమస్యలు, మనకుండే అవకాశాలను కూడా మనమే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని మాట్లాడేటప్పుడు ఎడ్యుకేట్ చేస్తే బెటర్ అవుతుంది ఎవరికైనా కానీ. అంటే అవగాహన లేకుండా 10 మంది ఆటోలు ఒకే చోట అడిగితే 10 ఆటోలు ఎక్కడ తిరిగితే ఎవరిని వేసుకెళ్తాయి. లేదు 10 కుట్టు మిషన్లు 100 మంది ఉండే ఊర్లో 10 కుట్టు మిషన్లు ఇస్తే ఎవరికి ఉపయోగపడితే ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా పెరుగుతుంది అనేది మనకు తెలిసే అవకాశం లేదు. అందుకని మనం అక్కడ ఉండే అవకాశాలను కూడా క్లియర్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం. మనం ముందుకెళ్దాం. వెళ్ళి నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మొదటగా మనం ఐడెంటిఫై చేద్దాం అనుకునేది P4లో హెల్ప్ చేద్దాం అనుకునే టాప్ 10% ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళలో కనీసం 500 మందిని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి ఒక ప్రణాళిక నేను అనుకునేది మనకున్న ఇక్కడ లోకల్గా ఉన్న కంపెనీ ఓనర్స్ కానీ కంపెనీ ఓనర్స్ వాళ్ళతో పాటు కొంతమంది NRS, అలాగే కొంతమంది మనకి గుడివాడ ప్రజలు, గుడివాడ వాసులు బయటకు వెళ్ళి సక్సెస్ వెళ్ళిపోయిన చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని ఐడెంటిఫై చేసుకుని ముందుకెళ్దాం అనేది. సో వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ నేను అతి త్వరలోనే ఆర్గనైజ్ చేస్తాను. మనం ఒక 500 మందిని ఐడెంటిఫై చేయగానే వాళ్ళందరితో కలిపి ఒక మీటింగ్ అరేంజ్ చేద్దామనే ఉద్దేశం. బేసిక్గా ఏదో అవసరమైతే హైదరాబాద్లో అరేంజ్ చేద్దాం, ఎక్కడ ఉంటే అక్కడ, లేదు విజయవాడలో కానీ పెట్టి మనం అందరిని పిలిచి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని, ఎందుకంటే వాళ్ళ టీమ్ ఎఫర్ట్ చాలా అవసరం. మనకి ఇది క్లియర్గా వెరీ గుడ్ ఇనిషియేటివ్. ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదు, ఇంకెవ్వరికి ఐడియా రాదు. చంద్రబాబు గారికి తప్పితే ఇలాంటి ఐడియా ఒకటి చేయొచ్చని, దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ధైర్యం కానీ, ఆలోచించే ధైర్యం కానీ, దాన్ని ముందుకు తీసుకెళ్లే ధైర్యం కానీ ఇంకో ఏ రాజకీయ నాయకులు చేయలేదు ఇప్పటిదాకా. ఇది ఒక రకమైన సోషలిజానికి ఒక సెపరేట్ రూపిస్తుంది. ఇది బేసిక్గా దీన్ని ఏమి నిజమనాలో తెలియదు కానీ. సో అంత అద్భుతమైన మంచి ఆలోచన ఇది. సో ఇది తప్పకుండా మనం అందరం ముందుకెళ్దాం. మీ అందరు సహాయ సహకారాలు కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కలిపి నేను మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ అవైలబుల్గా ఉంటున్నాను. ఏ సమస్య అయినా కానీ ఒక ఇండివిజువల్ కింద మన సమస్య మన పరిధిలోకి వస్తే పూర్తిగా మనకి సమస్య సాల్వ్ చేస్తేనే మనం చేసిన పనికి సార్థకం. మీరు ఎంత పని చేశారో అనే దానికంటే కూడా సమస్య సాల్వ్ చేయకుండా అలాగే ఉండిపోయింది అంటే మనకు పెద్దగా మనం పని చేసినట్టే కాదని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ, ఒక్కసారిగా ఏదైనా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సమస్య అనేది వస్తే నేను అవైలబుల్గా ఉన్నాను. నాతో కావాలంటే కాల్ చేయించుకోండి, ఎక్కడికైనా వస్తాను. మీరు అడిగితే ఎవరికైనా కాల్ చేస్తాను. ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఐడియాలు వస్తే మీ అందరితో కూర్చొని పనిచేయడానికి నేను ఎప్పుడు సరిపిల్లి శ్రీనివాసరెడ్డి కుమార్తె మీనాక్షి ప్రియాంకారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేడు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ నేతృత్వంలో కర్ల వృద్ధాశ్రమం నందు పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ, పుట్టినరోజు వివాహ కార్యక్రమాలకు హంగు ఆర్భాటాలకు పోకుండా ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎంతో మంది వృద్ధులకు అనాథులకు ఆకలి తీర్చిన వారం అవుతామని తెలియజేశారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి
ముందుకు వచ్చిన శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, మీనాక్షి ప్రియారెడ్డి ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరవేశ పెద్దలు బొగ్గవరపు తిరుపతయ్య, కుందేటి హరిరాంబాబు, జాజుల తాతార, కర్ల వృద్ధాశ్రమం నిర్వాహకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు జొన్నపాడు గ్రామ వాస్తవ్యులు సరిపల్లి శ్రీనివాసరెడ్డి గారి మరియు వారి సతీమణి అపర్ణ గారి దంపతుల ఏకైక కుమార్తె మీనాక్షి లక్ష్మీ ప్రియారెడ్డి 9వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున గుడివాడలోని కర్లా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారు వారు హైదరాబాద్లో ఉంటారు జాబ్ నిమిత్తం. వారు వాళ్ళ పాప పుట్టినరోజు నిమిత్తం 5వ సంవత్సరం నుంచి హరిగారు మాడంబరాలకి వీటికి పోకుండా మా పాపని మీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయండి, వాళ్ళు ఏర్పాటు చేస్తే వాళ్ళకి మనం భోజనాలు పెడితే వాళ్ళు జీవిస్తే మనకు మంచిదని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి కూడా మా మిత్రుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం కూడా అలాగే ఫోన్ చేసి ఇలా వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయండి, 9వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కర్ల వృద్ధాశ్రమం వృద్ధులకు ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేసాం. వారికి శ్రీనివాసరెడ్డి గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే మా చిన్నారి చిరంజీవి మీనాక్షి ప్రియారెడ్డికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోండి. గుడివాడ మన యాదవ్ సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర యాదవ్ సంఘ అధ్యక్షుడు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఆశ్రమంలో భోజనాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే ఆ అమ్మాయికి కేక్ కట్ చేసి ఆ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయన నేను ప్రతిసారి చెప్తానే ఉన్నా, హరికుమార్ గారు ఈ ఎండల్లో కూడా ఇక్కడ టౌన్లో కూడా కాదు, మమతా ఆశ్రమం బైపాస్ రోడ్డు ఎండ దూరమైన ఎండలైనా సరే ఎప్పుడు 4-5 ప్రోగ్రాంలు పోయిన నెల నుంచి చేశారు. ఆయనకు ఉన్న తపన దానికి తగ్గట్టే, ఆ తపనకు తగ్గట్టే ఇతర ఊరోళ్ళు కూడా రాష్ట్ర లెవెల్లో నలుమూలల్లో ఉన్న పల్లెటూరు లేదు, టౌన్ లేదు, ఎక్కడెక్కడ చిత్తూరు, నర్సాపురం ఎక్కడెక్కడ వాళ్ళంతా భోజనాలు కానీ, చీరలు కానీ, దుప్పట్లు కానీ, ఇంకా లేదంటే స్కూళ్ళు జరుగుతున్నాయి. స్కూళ్ళు ఓపెన్ అయితే వాళ్ళ పుస్తకాలు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన సామాను సమకూర్చడం, రకరకాలుగా ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం వదలకుండా ఆయన మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ స్పాన్సర్స్ కూడా అలాగనే ఇస్తున్నారు. ఎందుకంటే సార్థకం చేస్తే ఈ రోజు డబ్బులు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, దానికి ఉపయోగించుకోవడానికి వాళ్ళ ఖాళీ ఉండదు. ఇట్లాంటి హరిగారి అట్లాంటి దొరికితే ఇంకా వాళ్ళ మహా సంతోషం. ఎందుకంటే బర్త్డే మ్యారేజ్ బాగా అడావుడు చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేయట్లేదు. మంచి కార్యక్రమాలు ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు స్పాన్సర్స్ బాగా వస్తున్నారు. దానికి తగ్గట్టే మన ఆయన ఆస్థాన విద్వాంసులుగా హరిగారు, హరికృష్ణ గారు మాట్లాడతారు, చాలామంది కూడా ఆయనకి హెల్ప్గా పనిచేస్తున్నారు. ఈ ఆశ్రమానికి ఎవరు ఉన్నట్టు కూడా చాలామంది తెలియదు. ఏంటి ఆ ఆశ్రమం ఎక్కడ అని నన్ను అప్పుడే ఒక 20 సంఘాలలో అడిగారు. కొత్తగా పెట్టారంటే బాగానే ఉన్నారు, ఎక్కువ మంది సంఖ్యలో ఉన్నారు అని అంటే మంచిగా ఈ ఆశ్రమం దూరం వెళ్ళకుండా ఇది ఒకటి కూడా కొత్తగా వచ్చింది అని చెప్పారు. అలాంటి హరికుమార్ గారు కొత్త ఆశ్రమాలు, కొత్త మనుషులు ఎత్తికి ఈ కార్యక్రమం సభ్యులను చేసినందుకు మరోసారి పేరు హరికుమార్ గారికి సంతోషంగా వాళ్ళు సంతోషిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఐక్యతతోనే కొల్లేరు సమస్య పరిష్కారం అవుతుంది. కైక్లూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పంచబట్ల ధర్మరాజు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే కొల్లేరు ప్రాంతంలో సిఈసి కమిటీ పర్యటన నేపథ్యంలో కైక్లూరులోని సీతారామ కళ్యాణ మండపంలో రాష్ట్ర చేపల రైతు సంఘం, కొల్లేరు ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కొల్లేరు పరిధిలోని గ్రామాల ప్రజలు, రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. సిఈసి కమిటీ పర్యటన నేపథ్యంలో ఇక్కడ సమస్యలను ఏ విధంగా వారు దృష్టికి తీసుకువెళ్లాలి, ఇక్కడ రైతాంగం పడుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై చర్చించి గ్రామాల నుంచి అర్జీల రూపంలో సమస్యలను సేకరించారు. 14,810 ఎకరాల జిరాయితీ భూములు, 7,102 ఎకరాల డిఫామ్ పట్టాలు, సొసైటీ భూములు తిరిగి హక్కుదారులకు అప్పగించేలా సమస్యపై పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి కొల్లేరు పరిధిలోని 9 మండలాలకు చెందిన 122 గ్రామాల ప్రజలు, రైతులు భారీగా హాజరు కావడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్ చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఉప్పుటేరు ఆలోచించాలి, నాకు లాభం, ఈ స్థలం నాకు ఇచ్చేస్తే లాభం, రాముకి ఒకరికి నష్టం, ఇంకెవరికి నష్టం లేదు. కానీ ఎదురుగా రోడ్డు రాము ఆక్యుపై చేస్తే అందరికి నష్టం. ఉప్పుటేరులో
270 మీటర్లు ఉండవలసిన ఉప్పేరులో స్వార్థంగా కొందరు వ్యక్తిగా వెళ్ళి గ్రామాలు చేయాల వ్యక్తులుగా వెళ్ళి ఉప్పేరు కట్టడానికి లాను కట్టేసేసుకుని 70 మీటర్లు ఏ ఇంకేదైనా డ్రైన్ అయితే ఒక్కడికే ఇబ్బంది వస్తుంది. ఏదో తమిళనాడులో గొడవలో అయితే ఎప్పుడుగానే వస్తుంది. ఇది అయ్యేసరికి ఏంటంటే ప్రతి ఇన్ని డ్రైన్స్ లో వచ్చే నీరు సముద్రంలోకి వెళ్ళకపోతే ఉప్పేరు దాని కొల్లేరు మునిగిపోతుంది. కొల్లేరులో ఉన్న లో లెవెల్ చెరువులు మునిగి పై గ్రామాల్లో వ్యవసాయం కూడా దెబ్బతింది. అందుకని సీఎం గారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ రైతులకు కూడా చెప్తున్నాం. 15 రోజుల్లో వాళ్ళకున్న అక్కడ ఉంటే సరుకు పట్టేసుకుని గాడి చేయాలి. ఏది ఏమైనా సరే దానికి ఫండ్ కూడా శాంక్షన్ చేశారు. రామనాయుడు గారిని అడిగితే ఇమీడియట్ డబ్బు కూడా శాంక్షన్ ఇచ్చారు. మనం అంతా చేస్తానికి వాళ్ళు చెప్పారు ఇరిగేషన్ 450 కోట్లు అన్నారు. నాకు ముందు అవి తర్వాత చేసుకుందాం అంటే డబ్బు ఉన్నప్పుడు ముందు మౌత్ అవుతుంది ఇప్పారు. అంటే మౌత్ అంటే అక్కడ ఉంటాం బీనింగ్ అక్కడ మనం రాయపాలెం దాకా ఆక్యుపేషన్స్ తీసేస్తే నాకు అక్కడి నుంచి కొంత కొల్లేరు వెడల్పుగా ఉంది, ఉత్తేరు వెడల్పుగా ఉంది. కాబట్టి దానికి కూడా నిర్ణయం అయింది. అసలు రేపు ఇద్దరు కలెక్టర్లు రఘురామకృష్ణరాజు గారు నేను ఆక్వీడ్లో కలవాలి. కానీ ముఖ్యమంత్రి గారు వేరే ప్రోగ్రాం పెట్టుబడి రాబోయే 2-3 రోజుల్లో వస్తాను. ఉప్పుటేరు అలాగే డ్రైన్స్ కూడా బాగు చేస్తే అంటే మనకి ఒక అభాండం 3 ఎంపీలు, 2 మొన్నదాకా ఉన్నారు. కొత్తగా 3 ఎంపీ పాకే సత్యనారాయణ గారు వచ్చారు, శ్రీనివాసరావు గారు, మహేష్ కుమార్ ఉన్నారు. అందరూ ఒకే మాట్లాడుతున్నారు. ఒకసారి కొల్లేరు మీటింగ్ జరిగితే విజయవాడలో అందరూ వచ్చారు మాట్లాడుతున్నారు. అలాగే 5 ఎమ్మెల్యే, కొందరికి 3 ఎక్కువ, ధర్మరాజు గారికి, ప్రభాకర్కి, నాకు ఎక్కువ, కొంచెం రఘురామకృష్ణరాజు గారికి ఏదో కొంచెం కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రతి మీటింగ్లోనూ వీళ్ళు మొత్తం 8 మంది ఒకే మాట మీద ఉన్నారు. అందరూ ఒక క్లారిటీతో ఉన్నారు. అధికారులు కూడా 2 కలెక్టర్లు, ఇక్కడ వెట్టిసెల్లు గారు, ఇక్కడ నాగరాణి, అందరూ ఆళ్ళు అదే మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఆడాలి. అయితే కొన్ని మనం బాగున్నాయి అనుకున్నా చేయాలంటే విధివిధానం అంటే పర్యావరణం. మనం ఎక్కడి నుంచి కావాలన్నా వాళ్ళు పర్యావరణానికి అన్నారు. ఎక్కడి నుంచి కావాలన్నారు మనం అందరూ ఒక కాంప్రమైజ్కి వెళ్తున్నాం. కాబట్టి మనం అందరితో మాట్లాడి చేద్దాం తప్పకుండా. ఈ కొల్లేరు సమస్యను మాట్లాడతాం. ఆయన పాలిస్తాడు, వాళ్ళ యాంగిల్ చెప్తాను, నేను నా యాంగిల్ చెప్తాను, మన యాంగిల్ చెప్తాను. అందులో ఉన్నారు ధర్మరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు, ప్రభాకర్ గారు అందరూ. దీంట్లో ప్రభుత్వం మనకు అన్ని రకాలుగా సహకరిస్తాను సిద్ధం. మనం చేయాల్సింది టెక్నికల్గా ఏం చేయాలి, మన గ్రామాల నుంచి ఏమవ్వాలి. ఇందులో స్టేక్ హోల్డర్స్ అంటే ఇందులో ఒక సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి మన కైకలూరు ఎమ్మెల్యే గారు రామేశ్వర శ్రీనివాస్ గారు ఇక్కడ నిర్వహణ చేయడం, అలాగే కొల్లేటి పెద్దలు, ప్రజలు అందరూ కలిపి ఒకే బాటపై మన అందరం కలిసి ముందుకు వెళ్దామని ఏదైతే మన శ్రీనివాస్ గారు చెప్పారో, మనం గతంలో చూసుకుంటే 2014 నుంచి ఆయన మినిస్టర్గా ఉండగా అంతకుముందు నుంచి కూడా 18 వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ కమిటీలన్నిటితో కూడా మాట్లాడి సెంట్రల్ కమిటీలతో కూడా మాట్లాడి అన్నీ చేసుకొచ్చిన తర్వాత మనకి ప్రభుత్వం మారడం జరిగింది. దానికి ఆ రోజున చివరి దాకా వచ్చింది అక్కడ ఆగిపోయింది. మొన్న కూడా మేము సీఎం గారి మీటింగ్లో మాట్లాడాం. ఆల్రెడీ సీఎం గారు కూడా ఎంతో అంటే ప్రజల్ని ముందు వాళ్ళకి ఏం కావాల్సి అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కొల్లేరుని ఎట్టి పరిస్థితిలో మన అంతా ప్రజలకి అంటే జిరాయితీలైనా అలాగే డీ ఫార్మ్స్ ఉన్నా ఏమున్నా సరే ప్రజలు ఏం కోరుకుంటే అవి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తూ, అలాగే కోర్టులో కూడా ఉంది. కోర్టును అనుసరించి అలాగే మనకి ఈ ప్రభుత్వానికి ఏదైనా మనం చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి మీ అందరి ద్వారా కూడా సలహాలు తీసుకుని దాన్నే చేద్దామని. అలాగే మనకి గతంలో చూసుకుంటే ఎక్కడా కూడా ఏ మీటింగ్లు కూడా పెట్టకుండా ఈ తీర్మానం జరిగింది.
ఆ రోజున ఒక సిద్ధాపురం గ్రామం ఒకటే మీకు బయటికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఉంది, వాళ్ళు చేసుకోగలిగారు. మనం కూడా అదే విధంగా ఈరోజు అంటే ఎంపవర్ కమిటీస్ అండర్ నుంచి వస్తుంది కాబట్టి దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి మీ గ్రామంలో ఏదైతే మౌలిక వసతులు కావాలని కోరుకుంటున్నారో అవన్నింటినీ కూడా తీర్చుకోవచ్చు. మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ కూడా, అలాగే కొంతమందికి 3వ 12 వరకు కుదించుకుంటే మనకు బాగుందన్నాం. ఆ ప్రయత్నం కూడా పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. మనకి ఎలా కావలిస్తే అలాగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే కోర్టును కూడా ఒప్పించాలి మనం ఇందులో, నేను ముఖ్యంగా ఉన్నాం. ఆ రోజున కూడా మన శ్రీనివాస్ గారు ఆల్రెడీ దీన్నంతా ఒక మ్యాప్ తయారు చేశారు. మన సీఎం గారితో మాట్లాడినప్పుడు ఆ మ్యాప్ లో అమరుల రాజధాని అమరావతిని వేసల రాజధాని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో గుడివాడ ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం నుండి నెహ్రూ చౌక్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి సాక్షి దినపత్రిక పత్రాలను దగ్ధం చేశారు. ఘటన జరిగి 2 రోజులు గడుస్తున్న సాక్షి యాజమాన్యం ఇప్పటి వరకు కనీసం స్పందించకపోవడం దారుణమని, అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి ఛానల్ ను బ్యాన్ చేయాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా సభ్యులు కొల్లి రమ్య, మద్దాలి సునీత తదితరులు పాల్గొన్నారు. రాజధాని వేసల రాజధానిని సంబోధించినందుకు ఈ రోజున మా మహిళలం అందరం కూడా నిరసన తెలియజేస్తూ కూడా మరి ఈరోజు నెహ్రూ చౌక్ సెంటర్లో మరి ఈ పేపర్లు తగలబెడతాం జరుగుతూ ఉంది. సాక్షి ఛానల్ వెంటనే బ్యాన్ చేయాలి. అలాగే మరి కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన అంటున్నాడు 70 సంవత్సరాల వయసులో నా మీద ఈ కక్ష ఏంటో చంద్రబాబు నాయుడు గారికి అని అంటున్నాడు. ఓ కుక్క, మరి చంద్రబాబు నాయుడు గారిని 73 సంవత్సరాల వయసులో మరి ఆయన అరెస్ట్ చేశారు, అప్పుడేం మాట్లాడలేదే, మరి ఇకిలించుకుంటా డిబేట్లు పెట్టి మరి నవ్వుకున్నారు. మరి కృష్ణరాజు వేసల రాజధాని అంటే పళ్ళు ఇకిలించుకుంటా మాట్లాడావు. మరి వేసల రాజధాని, వేసల అనే హక్కు రైట్స్ ఎవరికి ఉన్నాయి? కడుపు వృత్తి చేసుకునే ఒక మహిళ తన కడుపు కోసం, తన కడుపును పుట్టిన బిడ్డల కోసం, కడుపును పుట్టిన బిడ్డల కోసం వేసే అని అంటారు. మరి ఆ వేసేని కూడా అనే రైట్స్ ఎవరికి లేవు. మరి మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్? మరి రాజధాని మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా మీరు మాట్లాడారు. మరి మిమ్మల్ని బాబు గారిని కోరుతా ఉన్నాము, బాబు గారు మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం మేమందరము. మరి మమ్మల్ని అందరినీ అవమానపరిచారు ఈ కుక్కలు, వీళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి సాక్షిని బ్యాన్ చేసేంత వరకు కూడా మేము ఈ నిరసన తెలియజేస్తాము. రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానపరిచారు. మరి వీళ్ళందరి మీద ఎటువంటి చర్య తీసుకుంటారా అని చెప్పి మరి మేమందరం కూడా అడుగుతా ఉన్నాము. మరి భారతీ రెడ్డి గారు ఇన్ని రోజులైంది ఈ కుక్కలు వాగి మీ ఛానల్లోనే, మరి మీ ఛానల్ నుంచి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరిద్దరు కూడా మరి మా అందరు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడలో వెనుగల రాము గారి ఆదేశాల మేరకు ఏదైతే సాక్షి ఛానల్లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి మహిళల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చి ప్రాలాపనలు పేలుతూ, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఈరోజు మహిళల మనోభావాలను దెబ్బతీయటం జరిగిందండి. ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒకడు, అదేవిధంగా కృష్ణరాజు అనేవాడు ఒకడు ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ట్యాగ్ చేసి మన ఆంబోత్ రాంబాబు గారు ఉన్నారు కదా, అంబటి రాంబాబు గారు, ఆయన ఏం పెట్టారండి? అమరావతినేమో కమరావతి అన్నావు, మొన్నటి వరకు భ్రమరావతి అన్నావు, పందులుగుంట అన్నావు, దాంట్లోనే ఉండి 5 సంవత్సరాలు పరిపాలించావు. ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదా అంబటి రాంబాబు? నీకు నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నావు? ఒక కమ్మోడయ్యుండి కొమ్మినేని శ్రీనివాస్ గారు మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి గిట్టక ఈ రోజున అరెస్ట్ చేపిస్తున్నారని అన్నాడు. చేబ్రోలు కిరణ్ మా తెలుగుదేశం కార్యకర్త కష్టకాలంలో నిలబడ్డాడు, అయినా సరే భారతీ రెడ్డిని ఒక్క మాట అన్నాడని చేబ్రోలు కిరణ్ కూడా అరెస్ట్ చేసిన రాజకీయవేత్త ఎవరన్నా ఉన్నారు అని అంటే ఓన్లీ మా 7-10 వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అనే విధేయతతోనే మమ్మల్ని ఉంచుతున్నాడు తప్ప, ఒక్కసారి మీరు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడండి అని అంటే మా మహిళలు చేవచచ్చి చేతగాక ఎవరో లేరు, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళ జోలికి వస్తే రాజ్యాలే కూలిపోయి నీ వెదవల్లారా, అది తెలుసుకుని ముందు బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితులను సాక్షి ఛానల్ మెయింటైన్ చేస్తున్నటువంటి భారతీరెడ్డి, వైఎస్ భారతీరెడ్డి బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల మొత్తాన్ని అన్నట్టే, ఒక్క రాజధానిని మాత్రమే సంబంధించి అనటం కాదు. సెక్స్ వర్కర్లు అంటున్నాడు. ఏం చూసావు నువ్వు సెక్స్ వర్కర్లు ఆంధ్ర రాష్ట్రంలో? ఎక్కడ చూసావు సెక్స్ వర్కర్? ఈరోజు గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో
ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన లేకుండా వేశ్యలని మహిళల్ని కించపరిచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన కాకుండా ఆయన కుక్కలతో కూడా మాట్లాడిస్తున్నాడు. ఖబర్దార్ జాగ్రత్త, మహిళలు తలుచుకుంటే నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. తల్లి చెల్లి నువ్వు రోడ్డు మీద వదిలేసావు తల్లి చెల్లిని, నీకు బాధ ఏంటో తెలియదు. నీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు. కొమ్మినేనికి లేరా భార్య బిడ్డలు, కృష్ణరాజుకు లేరా భార్య బిడ్డలు. ఖబర్దార్ జాగ్రత్త, పిల్లల మహిళల జోలికి వస్తే అమరావతి దేవతల అమరావతి అని బాబు గారు చెబితే నువ్వు వేసల రాజధాని అంటావా? నువ్వు అన్ని ఉద్యోగాలు తెచ్చి అన్ని ప్రొడక్షన్ తెచ్చి ఆయన బాగు కోసం మహిళల కోసం లక్షల మంది ఉద్యోగాల కోసం ఆయన సహనం చేసి పాటుపడి ఆయన ఎక్కడి నుంచో నిధులు తెచ్చి ఆయన చేస్తుంటే వేసల రాజధాని అంటావా? నువ్వు ఉండేది ఎక్కడ వేసల రాజధాని కాదురా. ఎక్కడ ఉంటున్నావురా నువ్వు? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడరా. ఇవాళ నీ గతి 11 సీట్లకే పరిమితమైంది. లాస్ట్కి రాను 2029లో 0% అయిపోద్ది. ఇలా అక్కుంటూ వెళ్ళావనుకో కుక్కల్లాగా. నీ ఊర కుక్కల్ని కూడా తయారు చేసుకో. తొందరగా పైకి పోవటానికి సిద్ధంగా ఉండు. ఈ సభకు నమస్కారం తెలియజేసుకో. గుడివాడ టిట్కో కాలనీ నుండి గుడ్లవేలేరు మండలం కోతవరం వరకు 13 కిలోమీటర్ల మేర 2.20 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 33 kV విద్యుత్ లైన్ ను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. కోతవరం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము బ్రేకర్ స్విచ్ ఆన్ చేసి నూతన సర్వీస్ లైన్ ను విద్యుత్ సరఫరాకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజలకు అవాంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ మేరకు ఇప్పటికీ అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామని అన్నారు. త్వరలో విద్యుత్ శాఖ మంత్రి ఉన్నతాధికారులను కలిసి సమస్యలు పరిష్కారం అయ్యేలా నిధులు సాధించుకొస్తానని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూ వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, డీసీ చైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, విద్యుత్ శాఖ ఏడీ కిరణ్, డిఈ శ్రీనివాస్, జనసేన జిల్లా నాయకులు పేర్ని జగన్, టీడీపీ నాయకులు పాలేటి ఆంజనేయులు, వల్లభనేని బాబురా తదితరులు పాల్గొన్నారు. రామరాజన్న అక్కడ దీనికి కూడా వచ్చి ఆర్డీఓ సైట్ ఇస్తారు. సార్ రైట్ సైడ్ ఇప్పుడు రైట్ వచ్చేసి అంతే ఇంకా ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన తెలుగు కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. స్వామివారి కరుణ కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. పదమూడు కిలోమీటర్ల మేర 2.20 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 33 kV విద్యుత్ లైన్ ను ప్రారంభించిన శాసనసభ్యులు రాము. ప్రజలకు అంతరాయం లేని నిరంతర విద్యుత్తును అందజేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే.
నందివాడ మండలంలో 6.5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. ఇవే రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమై వీటీవీ న్యూస్ గుడాలు కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.